అందరికీ నమస్తే. ఈ కార్ రేస్ విషయంలో కేటీఆర్కు ఈడీ నోటీసులు ఇచ్చింది 7th నాడు రమ్మని. ఇప్పుడు లేటెస్ట్గా 6th రోజే రావాలని చెప్పేసి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. అసలు ఇది ఎట్లుందంటే దాగుడు మూతల దండాకోర్ అన్నట్టు కనిపిస్తుంది. ఏసీబీకి ఎప్పుడు 20వ తారీఖు నాడు, పోయిన సంవత్సరం డిసెంబర్ 20వ తారీఖు నాడు కోర్టులో ఆ పిటిషన్ కొట్టేయాలని చెప్పేసి కోర్టుకు పోయినప్పుడు అప్పుడు చెప్పింది కోర్టు, చేయండి, మీ విచారణ చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు, కానీ అరెస్ట్ మాత్రం చేయొద్దు, మీరు విచారించుకోండి. మీ దగ్గర అసలు ఎఫ్ఐఆర్లో మీరు పెట్టిన ఎఫ్ఐఆర్లో దొంగతనం ఎక్కడ జరిగిందో పెట్టలేదు, ఆ దొంగతనంలో ఏం సామాను పోయిందో చెప్పలేదు, ఆ సామాను ఎక్కడుందో మీరు చెప్పలేదు. అంటే వీళ్ళు చెప్తున్న ఈ స్కామ్లో, లేకపోతే వీళ్ళు చెప్తున్న ఈ వ్యవహారంలో వీళ్ళు స్కామ్ అని చెప్తున్నారు కదా దాన్ని, ఇందులో ఎక్కడ స్కామ్ జరిగింది అనే విషయంలో ప్రాథమిక ఆధారాలు కోర్టుకు సమర్పించలేకపోయారు. లేకపోతే కేటీఆర్ ఆ రోజే అరెస్ట్ చేయాలని బాగా కంకణం కట్టుకోండి రేవంత్ రెడ్డి, కంకణం కట్టుకొని ఉండే గవర్నమెంట్ కేటీఆర్ను 2023 డిసెంబర్ మొత్తం అసలు జనవరి 1 నాడు ఉండకూడదు, డిసెంబర్ 31 కేటీఆర్ బయటనే ఉండొద్దు అనేది ఒక ఎయిమ్తో పనిచేసారు, కానీ అది వర్కౌట్ కాలేదు. దానికి కారణం ప్రభుత్వం దగ్గర ఉత్తగా కేసు పెట్టేసి ఏం ఆధారాలు లేకుండా చేసారు. 20వ తారీఖు నాడు అయిపోయింది, 27వ తారీఖు నాడు కనీసం ఒక 20వ తారీఖు లేకపోతే 27వ తారీఖు నాడైనా కోర్టుకు ఆన్సర్ చెప్పాలి కదా. ఎంతసేపటికి అరెస్టు ఎత్తేయండి. ఇక్కడ దాకా వచ్చింది. 31వ తారీఖు లాస్ట్ విచారణ జరిగింది, తీర్పు రిజర్వ్ చేసింది కోర్టు. ఇక్కడ ఏమైందంటే కేటీఆర్ ఏమో కేటీఆర్ కాకుండా ఇప్పుడు A2 A3 గురించి మాట్లాడదాం. అయితే A2 A3 A1 కేటీఆర్ కదా, ఇప్పుడు A2 2వ తారీఖు నాడు ఈడీ ముందరకు పోవాల్సి ఉండే, 3వ తారీఖు నాడు అంటే శుక్రవారం నాడు ఐఏఎస్ అరవింద్ కుమార్ పోవాల్సి ఉండే, వాళ్ళు కూడా పోలేదు. వాళ్ళు టైం అడిగినారు, మాకు ఇంకా టైం కావాలని. ఎందుకు అడిగినారు అంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు దానికి భాష్యం ఏమంటారు, వీళ్ళు ఆల్రెడీ స్కామ్ చేశారు కాబట్టి భయపడిపోతలేరు అని. పోకపోతే ఈడీ ఏం వదిలేదు, ఏసీబీ ఏం వదిలేదు. కాకపోతే వీళ్ళకి ఒక స్కోప్ ఏంటంటే హైకోర్టు కనుక ఈ పిటిషన్ క్వాష్ చేసిందనుకో, ఈడీ లేదు బోడీ లేదు, నిజంగా అంతే అవుతుంది. ఈడీ కేసు ఫైల్ చేసిందే ఏసీబీ ఎఫ్ఐఆర్ మీద, ఆ ఎఫ్ఐఆర్నే కొట్టేసింది అనుకో, వీళ్ళకి స్కోప్ ఏంది, వీళ్ళకి నమ్మకం ఏంటంటే వీళ్ళు ఇప్పటిదాకా కూడా ప్రాథమిక ఆధారాలు ఎక్కడ అడిగితే కూడా సబ్మిట్ చేస్తలేరు, కోర్టుకు అడిగితే కూడా లేవు. ఈ అకౌంట్కి వెళ్ళి ఆ అకౌంట్కు ఆన్లైన్లో పోయినాయి, అక్కడి నుంచి ఎక్కడ పోయినాయి, ఆ కంపెనీ అకౌంట్ ఎందుకు చేర్చలే, థర్డ్ పార్టీని వీళ్ళు థర్డ్ పార్టీ అని పెట్టారు, దానిలో ఆ కంపెనీ పేరు ఎందుకు రాయలేదు, ఆ కంపెనీని ఎందుకు ఈ కేసులో చేర్చలేదంటే సమాధానం లేదు. ఇక ఇట్లాంటి కోర్టు అడిగిన చాలా ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు, మనం చూసినాం. అయితే ఇక్కడ వీళ్ళేమో హైకోర్టులో ఏం జరుగుతుందని చూద్దామనే ప్రయత్నంలో వీళ్ళున్నారు, కేటీఆర్ అండ్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, వాళ్ళందరూ. వీళ్ళేం తెలుసా, కోర్టు ఏం చెప్తుందో కానీ ఈడీ 7వ తారీఖు నాడు విచారణ పిలిచింది కదా, మనం 6వ తారీఖు నాడే పిలవాలి. ఏసీబీ 20వ తారీఖుకి వెళ్ళి విలువలే విచారణ చేసుకోండి అని చెప్పింది. కేటీఆర్ కూడా పిలిచవచ్చు, అంతలోపే వాళ్ళు అరెస్ట్ మాత్రమే ఏదన్నది కోర్టు. అంతలోపే పిలిచి కనీసం మీరు మరి ప్రాథమిక ఆధారాలు అంటే ఏముంటాయి, ఉత్త కేటీఆర్ మాట్లాడినే ఆధారాలు అవుతాయా? ప్రెస్ మీట్ పెట్టి నేనే చెప్పిన ఐఏఎస్ అరవింద్ కుమార్ కంటే అది ఆధారం అయిపోతుందా? మీ దగ్గరే ఉంది, గవర్నమెంట్ మీ దగ్గర ఉంది, వ్యవస్థ మీ దగ్గర ఉంది, బ్యాంక్ అకౌంట్ మీ దగ్గర ఉంది. మీరు అవసరమైతే ఆ కంపెనీతో మాట్లాడవచ్చు, ప్రతినిధులతో. వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఎప్పుడో రేవంత్ రెడ్డికి సీక్రెట్గా కలిసిపోయారు కదా, ఆల్రెడీ కమ్యూనికేషన్ ఉంది మీకు, ఆల్రెడీ గవర్నమెంట్కి వాళ్ళే లేఖ రాసిర్రు, మీరు డబ్బులు కట్టలేదని. మీ దగ్గర లెక్క ఉంది దీనికి, మీ దగ్గర కేసు పెట్టేసి ప్రాథమిక ఆధారాలు సమర్పించడం అనమాట. ఏదైనా ప్రాథమిక ఆధారాలు దొరికినప్పుడు కేసులు పెడతారు, ఇక్కడ కేసు పెట్టి ప్రాథమిక ఆధారాలు సమర్పించే ప్రాణంలో ఉన్నారు. దీనిలో దాగుడు మూతలు. ఇక్కడ ఈ కేసు కొట్టేస్తుందేమో అని చెప్పేసి కేటీఆర్ వాళ్ళు చూస్తున్నారు. ఆ కేసు ఏమో కానీ ఈడీ కన్నా ముందు మనం విచారించాలని చెప్పి ఏసీబీ. ఇదంతా ఇప్పుడు ఆ ప్రాథమిక ఆధారాలు ఏసీబీ సేకరిస్తుందా, ఈడీ సేకరిస్తుందా అని వీళ్ళిద్దరు పోటీ పెట్టుకొని సేకరించే పనిలో ఉన్నారు, కానీ కేసు పెట్టేసింది అందులోనే. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ఇవన్నీ కేసులు ఆధారాలు పక్కన పెడితే ముందు రేవంత్ రెడ్డి పరువు గంగల కలుస్తుంది. ఇప్పుడు కేటీఆర్ను కనుక అరెస్ట్ చేయొద్దని కోర్టు కనుక చెప్పిందనుకో, ఇంకా నువ్వు తదుపరి ఎన్ని కేసులు పెట్టినా వేస్ట్. ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ చెప్పిన లెక్క 6 సార్లు నన్ను కేసులు ఇరికిద్దామని చూసారు ఈ సంవత్సరంలో, లాస్ట్కి ఈ కేసు కూడా పెట్టుకొని తిరుగుతున్నారు, దీనికి ఆధారం లేదని చెప్తున్నాయి ఆయన. కాబట్టి ఈ కేసులో కూడా మీరు కోర్టుకే సబ్మిట్ చేయలే ఇప్పుడు కూడా. కాబట్టి కోర్టు రేపు ఏం తీర్పిస్తుందో తెలియదు. విచారించుకోండి కానీ అరెస్ట్ చేయొద్దు అనుకో, విచారించండి, విచారించి మీ దగ్గర ప్రూఫ్ దొరికినాక కోర్టుకు రండి, అప్పుడు మాట్లాడదామని అనుకో. రేవంత్ రెడ్డి ఏం కావాలి, ఆయన లేక వెతికి ఒక కేసు పెడితే ఆయన ప్రత్యర్థి కేసీఆర్ కాదు, కేటీఆరే. మనకు అర్థమవుతుంది కదా సీన్ సితారా.
కేసీఆర్ కాదు, కేసీఆర్ స్టేచర్ వేరుంటుంది కాబట్టి ఆయన కేసీఆర్తో పెట్టుకోవద్దని డిసైడ్ అయ్యాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ దాకా పోయినప్పుడు సినిమా ఇంకోలాగా ఉంటుంది, అప్పుడు ఈయన ఇంకో రకంగా ఉంటుంది వ్యవహారం. కానీ కేటీఆర్ ఈయన ప్రత్యర్థి అని అనుకుంటున్నాడు. ఆ ప్రత్యర్థి మీద కేసు బుక్ చేసిండు. కేసు బుక్ చేసినప్పుడు ఆ కేసు కనుక నిలబడలేదనుకో, ఆ కేసులో కనుక ఆయన అరెస్ట్ కాలేదనుకో, ఇప్పుడు మొన్న కేసులో హైకోర్టులో విచారణలో చంద్రబాబు కేసు ప్రస్తావించారు. ఎవరు? కేటీఆర్ తరపున అడ్వకేటు. చంద్రబాబు కేసులో కూడా సేమ్ అదే అయ్యింది. ఆధారాలు లేవు, ఏం లేవు, ఉత్తగా అరెస్ట్ చేసిండ్రు. తెల్లవారుజామున హడావిడిగా అరెస్ట్ చేయలే. ఏమైంది చంద్రబాబు అరెస్ట్ చేస్తే? అదే జరిగింది. కాబట్టి ఆ కేసును కూడా ప్రస్తావించారు. అప్పుడు ఇట్లా అయింది ఏపీలో, పలానప్పుడు ఇట్లా అయింది, అక్కడ హైకోర్టు ఇట్లా వ్యవహరించిందని కూడా కోర్టు తీసుకుపోయింది. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అవుతాడా కాదా అనేది రేవంత్ రెడ్డికి ఇంపార్టెంట్ పాయింట్. దీనిలో ఆధారాలు ఉన్నాయా లేవా, కేసు ఏంది, హైకోర్టు ఏంది, రంగారెడ్డి కోర్టు ఏంది, ఈ అడ్వకేట్ ఎవరు, ఆ అడ్వకేట్ ఎవరు, ఇవన్నీ అనవసరం. రేవంత్ రెడ్డికి ఏంటంటే కేటీఆర్ అరెస్ట్ అవుతాడా కాదా. కేటీఆర్ అరెస్ట్ అవుతే ఐఎమ్ సేఫ్, కేటీఆర్ అరెస్ట్ కాకపోతే వ్యవహారం ఇంకోలాగా ఉంటుంది అనే విషయం రేవంత్ రెడ్డికి తేడతెల్లమైపోయింది. రేవంత్ రెడ్డి దానికోసమే చూస్తున్నాడు. ఆయన అదే చెప్తున్నాడు అడ్వకేట్లకు, అవి ఏంది అసలు ఏమవుతుంది, ఒక రోజున అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా. ఈ కేసులో అరెస్ట్ చేసి జైల్లో ఉంచకపోతే ఈ కేసు ఉత్త కేసు అని తెలియదు అనుకో, జనాల ముందర ఏమని చెప్పుకుంటారు, ఇంకా రేపు ఇంకేం కేసులు పెడతారు ధైర్యంగా. ఏం చేసినా ఇది ఇట్టే ఉంటుంది. ఇప్పుడు కావాలని చేసినరా లేదా అని తేల్చడానికి ఇదొక లిట్మస్. కావాలని చేసినరా లేదా అని తెలుసనికే ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అవుతాడా కాదా అనేది ఒక పెద్ద లిట్మస్ పరీక్ష లాంటిది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరువు ఉంటుందా, గంగాల కలుస్తుందా అంటే ఈ కేసులోనే తేలిపోవాలి. దానికోసమే చూస్తుంది, దానికోసమే ఇవన్నీ ప్రయత్నాలు నడుస్తున్నాయి. కాకపోతే ఈడీ కొద్దిగా స్పీడ్గా వచ్చింది. ఎప్పుడైనా సరే ఈడీ ఎప్పుడు విచారిస్తుందంటే ప్రాథమిక ఆధారాలు చేత పట్టుకొని అవి వాళ్ళ దగ్గర పెట్టుకొని విచారణ స్టార్ట్ చేస్తారు. చేసి అవతలలో ఏమైనా అబద్ధాలు మాట్లాడితే వాళ్ళ దగ్గర ప్రూఫ్ తీసి ముందర పెడతారు. ఇదేంది మరి, ఇదేం లెక్క, ఏం మాట్లాడుతున్నావు, మా దగ్గర ఆధారం ఉందని. ఏమీ లేదు వాళ్ళ దగ్గర. ఏసీబీ దగ్గర ఏం లేనప్పుడు ఈడీ దగ్గర ఏముంటుంది? ఏసీబీ ఎఫ్ఐఆర్ అని ఏం లేదని కోర్టు చెప్పినప్పుడు ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు బుక్ చేసిన ఈడీ దగ్గర ఏముంటుంది? ఆ ఏసీబీయే పనిలేక సస్తుంటే వాళ్ళే ఏం చేద్దామా, ఈ కేసు పెట్టి వీళ్ళని పిలుచుదామా, వాళ్ళని పిలిచి మాట్లాడదామా, ఏమైనా దొరుకుతుందో మనం వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఈడీ ఏం లేకుండా కేసు పెట్టేసి ఇప్పుడు వాళ్ళు రావాలి వీళ్ళు రావాలి అని వీళ్ళు చూస్తున్నారు. ఎనీవే ఈ ఓవరాల్ కేసులో అసలు ఇవన్నీ ప్రూఫ్ అయ్యే కాదు, పాడయ్యే కాదు, కానీ మనకు తెలియదా ఏమవుతుందో. కానీ రేవంత్ రెడ్డి పరువు ఉంటుందా, గంగలు కలుస్తారనేది మాత్రం ఈ కేసుతో తేల్చుకోవాలనుకుంటున్నారు. బహుశా ఆయన తేల్చుకున్నా తేల్చుకోకపోయినా తేలిపోయేది కూడా నిజంగా ఈ కేసులోనే. వీళ్ళు ఒక్క ఆధారం లేకుండా కేసు పుటప్ చేసినారు. ఈ కేసు ఎట్లా నిలబడుతుందని నిలబెట్టడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ కేసు ఎట్లా నిలబడుతుందో తెలియదు. చూద్దాం ఏం జరుగుతుందో, మనకైతే అర్థమవుతుంది ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.